సమవుజ్జీలు రాసినవారు పోలిశెట్టి వేణుగోపాలరావు గారు. పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించిన ధీరదత్తుడు ఆదర్శ పాలకుడు. అతని రాజ్యంలో చోరభయం మచ్చుకైనా ఉండకుండా తగిన కట్టుదిట్టాలు ఉండేవి. ధీరదత్తుడి కొడుకు రాజశేఖరుడు. ధీరదత్తుడు ముసలివాడైపోయి తాను బతికి ఉండగానే తన కొడుక్కు పట్టం గట్టాడు. పట్టాభిషేకం జరిగే ముందు రోజు రాజశేఖరుడికి ఒక విషయం ఆశ్చర్యంగా తోచింది. తమ రాజ్యంలో చిన్న దొంగతనాలు కూడా ఎందుకు లేవు? అవి లేకుండా తన తండ్రి తీసుకుంటున్న చర్యలేవిటి? ఇది తెలుసుకునేందుకు తాను దొంగతనం చేయాలనుకుని అతను ఒక రాత్రి మారువేషంలో ఒక ధనికుడి ఇంట ప్రవేశించి అతని సొత్తు కొంత దొంగలించి బయటపడి తన ఇంటికి బయలుదేరాడు. అతను చీకటిలో చప్పుడు చేయకుండా వెళుతుండగా ఎవరిదో బలమైన చెయ్యి అతని మీద పడింది. అతను వెనుదిరిగి చూస్తే ఒక దొంగలాంటి మనిషి కనపడి, చప్పుడు చేయకు, పహారా వాళ్ళు ఉన్నారు, నేను దొంగనే అన్నాడు రహస్యంగా. రాజశేఖరుడికి దివ్యమైన ఆలోచన వచ్చింది. తనకే ఒక దొంగ దొరికాడు, వాణ్ణి ఖైదు చేయించి తన తండ్రి కన్నా తానే సమర్థుడు అనిపించుకోవాలని. నా పేరు వీరభల్లుడు. నా స్థావరానికి వచ్చి నువ్వు దొంగలించిన దానిలో నా వాటా నాకిచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు దొంగ. ఇద్దరూ కలిసి నగరం పొలిమేరలో ఉన్న రెండు పెద్ద గుహలు చేరారు. వీరభల్లుడు రాజశేఖరుణ్ణి ఒక గుహలోకి తీసుకుపోయాడు. కాగడా వెలుతురులో రాజశేఖరుడికి గుహ గోడల మీద కత్తులు, ఇతర ఆయుధాలు కనిపించాయి కాని వీరభల్లుడి అనుచరుడు ఒక్కడూ కనిపించలేదు. రాజశేఖరుడు అతన్ని, నీకు అనుచరులు లేరా అనేసరికి వీరభల్లుడు చప్పట్లు కొట్టాడు. వెంటనే రెండో గుహ నుంచి 20 మంది రక్షకభటులు వచ్చి రాజశేఖరుణ్ణి బంధించారు. అతను నివ్వెరపోయాడు. వీరభల్లుడు నవ్వి, చోర యువకుడా, నా రాజ్యంలో దొంగతనం చేయటం అంత సులువు అనుకున్నావా? నిన్ను 2 రోజులలో బహిరంగంగా విచారించి శిక్ష ఇస్తాను అన్నాడు. అది తన తండ్రి గొంతేనని గ్రహించి రాజశేఖరుడు సంతోషించాడు. ఆయన తనను ఎలా విచారణ చేస్తాడో, ఏ శిక్ష విధిస్తాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అతను తన నిజ రూపం తండ్రికి తెలియనీయలేదు. రాజభటులు అతన్ని కారాగృహానికి తీసుకుపోయి బంధించారు. తన మిత్రుడైన కారాగృహ అధికారికి తానెవరో చెప్పి రాజశేఖరుడు తన దొంగ వేషం విప్పి జైలు నుంచి తన మందిరానికి వెళ్లిపోయాడు. తెల్లవారింది. ఆ రోజే రాజశేఖరుడి రాజ్యాభిషేకం. ఆ కార్యక్రమం విజయవంతంగా ముగియగానే ధీరదత్తుడు తన కొడుకుతో, ఏనాడూ లేనిది నిన్న ఒక దొంగ పట్టుబడటం నన్ను కలవరపెడుతున్నది. కనుక మన రాజ్యంలోని దొంగలను గురించి నువ్వు ఇక ముందు ఇంకా జాగ్రత్తగా ఉండటం అవసరం అన్నాడు. రాజశేఖరుడు ఆ మాటలు గుర్తుంచుకుని ఆ రాత్రి తన గుర్రం మీద నగరమంతా తిరిగి రక్షక భటులు అప్రమత్తులై ఉన్నారో లేదో చూడటానికి బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికి ఒక దొంగల గుంపు అకస్మాత్తుగా అతన్ని చుట్టుముట్టింది. రాజశేఖరుడు కత్తి దూసి వారి నుంచి తనను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకాలము మచ్చుకైనా దొంగ అనేవాడు కనిపించని తమ రాజ్యంలో ఒక్కసారిగా ఇంతమంది దొంగలు కనబడటం, అది కూడా తాను రాజైన రోజే జరగటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి కత్తి దూసి దొంగలపై పడి వారిని తరిమేశాడు. ఆ పారిపోయే దొంగలను పట్టుకోవాలని రాజశేఖరుడు వారి వెంట పోబోయాడు. కాని అతనికి సాయం వచ్చిన వ్యక్తి, రాజా, ఇక నీకు వాళ్ళు దొరకరు, వాళ్ళు మీ రాజ్యంలోనే ఉండరు అన్నాడు. రాజశేఖరుడు ఆ వ్యక్తితో, నువ్వు ఎవరు? మీది ఈ దేశం కాదా? నువ్వు ఈ సమయంలో నాకు ఎలా సహాయం వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. రాజా, మాది పొరుగు దేశం. మా దేశంలో బతకలేక నేను నా కొడుకు కొన్ని నెలల క్రితం మీ దేశం వచ్చాం. నిన్నటి నుంచి నా కుమారుడు కనిపించటం లేదు. నేను వాణ్ణి వెతుక్కుంటూ వస్తూ ఉండగా దొంగలు మిమ్మల్ని చుట్టుముట్టటం కనిపించింది. నిన్న మీ పట్టాభిషేకం చూశాను కనుక మిమ్మల్ని గుర్తుపట్టాను. మీకు సహాయపడటం నా ధర్మం అనిపించింది అన్నాడు ఆ మనిషి. తన దేశంవాడు కాకపోయినా తనకు అలా సహాయపడిన వ్యక్తిని సత్కరించటం తన ధర్మం అనుకొని రాజశేఖరుడు తన ఉంగరం తీసి ఆ మనిషికి ఇస్తూ, రేపు ఉదయాన్నే రాజసభకు వచ్చి ఈ ఉంగరం చూపితే నువ్వు ఏది కోరినా సరే తప్పక ఇస్తాను అన్నాడు. మర్నాడు దర్బారు కిటకిటలాడుతున్నది. అందరూ వచ్చారు కాని తన తండ్రి ఇంకా రాలేదని రాజశేఖరుడు గమనించి కారణం గ్రహించలేకపోయాడు. ఇంతలో పరదేశీ ఉంగరంతో సహా వచ్చాడు. రాజశేఖరుడు అతన్ని దగ్గరకు రమ్మని, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అన్నాడు.
ప్రభూ, మొన్న రాత్రి నా కుమారుడు దొంగతనం చేస్తూ మీ తండ్రి గారికి దొరికిపోయి కారాగారంలో ఉన్నాడట. దయచేసి వాణ్ణి తప్పు మన్నించి వాణ్ణి వదిలిపెట్టండి. వాడు నాకు ఒక్కడే కొడుకు. మేం మా దేశం వెళ్ళిపోతాం అన్నాడు పరదేశి. రాజశేఖరుడు క్షణంపాటు నిస్తబ్దుడు అయిపోయి ఇలా ఆలోచించాడు. మొన్న రాత్రి దొంగతనం చేసినది తనే. మరొక దొంగతనం ఏదీ జరగలేదు. పట్టుబడి ఖైదులో పడిన తనను నా కొడుకే అని ఆ పరదేశి అనటంలో అర్థమేమిటి? సభలో తన తండ్రి ఉంటే ఈ చిక్కును క్షణంలో విడగొట్టును. రాజశేఖరుడు చప్పున తన సింహాసనం మీది నుంచి లేచి తన నివాసానికి వెళ్ళిపోయాడు. సభికులకు జరిగినదంతా అయోమయంగా ఉన్నది. అంతలో రాజశేఖరుడు తాను మొదట ధరించిన చోరుడు వేషంలో సభకు వచ్చి, తండ్రి, తమరెక్కడ ఉన్నారు? వెళ్ళిపోదాం రండి. రాజుగారు మీ కోరికపై నన్ను ఇప్పుడే ఖైదు నుంచి విడుదల చేశారు అని బిగ్గరగా అరిచాడు. ఖైదీని చూడగానే ధీరదత్తుడు సింహాసనం మీద నుంచి లేచి, నిన్ను విడుదల చేసిన రాజుగారు ఎక్కడా అని అడిగాడు. పరదేశి తన తండ్రేనని ఆకస్మికంగా రాజశేఖరుడు గుర్తించి, చోరై యువకుణ్ణి ఖైదులో నుంచి విడుదల చేసిన రాజును నేనే అంటూ తన వేషం తొలగించాడు. సభలో వర్ణనాతీతమైన కోలాహలం చెలరేగింది. ధీరదత్తుడు తన కొడుకును ప్రేమతో కౌగిలించుకున్నాడు. మీ పాలనలో సామర్థ్యం తెలుసుకోవాలని నేను చోరుడుగా నటించాను. నన్ను బంధించినది మీరేనని తెలిసి కూడా మీ విచారణ, శిక్ష ఎలా ఉంటాయో తెలుసుకుందామని నేను బయటపడలేదు. మీరు ఎంత సమర్థతతో దేశాన్ని రక్షిస్తున్నారో గ్రహించాను. కానీ మధ్యలో పరదేశీ పాత్ర ఎలా వచ్చిందో నాకు అంతుపట్టట్లేదు అన్నాడు రాజశేఖరుడు. నీ సూక్ష్మ బుద్ధికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీ శక్తి సామర్థ్యాలు పరీక్షించటానికి దొంగలు నీ మీద దాడి చేసినట్టు నేనే నాటకం ఆడించాను. చోర యువకుడి విషయంలో నీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడటానికి పరదేశీగా వచ్చి నిన్ను అలా కోరాను. పరదేశీని నేనని నువ్వు గ్రహించనట్టే చోర యువకుడివి నువ్వేనని నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు ధీరదత్తుడు. తండ్రి కొడుకులు సమవుజ్యులు, ఎవరికి వారు తీసిపోరు అని సభికులు ప్రశంసించారు. బేతాళ కథలు దరిద్రుని వాక్కు. పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మహత్తర శక్తులు సాధించటానికే నువ్వు ఎలా శ్రమపడుతున్న పక్షంలో అలాంటి శక్తులు తపస్సు ద్వారాను, యోగం ద్వారాను మాత్రమే వస్తాయని భయపడకు. అవి అతి సామాన్యమైన పేదవాడిలో కూడా ఉండవచ్చు. అందుకు నిదర్శనంగా ఒక లక్షాధికారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన దరిద్రుడి కథ చెప్పుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక గ్రామంలో ఒక దరిద్రుడు ఉండేవాడు. వాడికి నా అన్న వారెవరూ లేరు. వాడు రోజు ఆ ఊరి చెరువులో స్నానం చేసి పక్కనే ఉన్న శివాలయంలో చేరేవాడు. శివాలయానికి వచ్చే భక్తులు రోజూ వాడి ముందు కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు, చిల్లర డబ్బులు వేసేవాళ్ళు. వాడు దొరికిన రోజు తిని, దొరకనప్పుడు పస్తుండేవాడు తప్ప ఎవరినీ ఎన్నడూ యాచించేవాడు కాదు. ఒకరోజు లక్షాధికారి తన భార్యతో సహా శివుడికి అర్చన చేయించటానికి వచ్చాడు. వారికి సంతానం లేదు. లక్షాధికారి దరిద్రుడి ముందు ఒక అరటిపండు వేశాడు. దరిద్రుడు దాన్ని తీసుకుని ఏదో ఆలోచించి లక్షాధికారికి పండును తిరిగి ఇస్తూ, దీన్ని నీ భార్యను తినమను, ఏడాది లోపల ఆమె కొడుకును కంటుంది అన్నాడు. సంతానం విషయంలో ఎవరి ఆశీర్వచనమైనా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న లక్షాధికారి ఆ అరటి పండును తన భార్యకిచ్చి తినమన్నాడు. ఆమె సంవత్సరం తిరిగేలోపుగా కొడుకును కన్నది. అదంతా దరిద్రుడి మహిమగా భావించి లక్షాధికారి శివాలయానికి వచ్చి దరిద్రుణ్ణి చూశాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడా అని అడిగాడు దరిద్రుడు. లక్షాధికారి దరిద్రుణ్ణి పొగిడి, మీ మహిమ వల్ల నాకు పుత్రప్రాప్తి కలిగింది. నాకు శక్తి ఉన్నంతలో మీరు ఏది కోరినా ఇస్తాను, కోరుకోండి అన్నాడు. నాకేమీ వద్దు. నువ్వు అక్రమంగా లోకుల సొత్తు స్వాధీనం చేసుకుని వాళ్లను దరిద్రులను చేసి దొంగ వ్యాపారము, దారుణమైన వడ్డీలు, అబద్ధపు పత్రాల సృష్టి మొదలైన ఘోరాలు చేశావు. అలాంటి వ్యాపారాలు మానుకో. నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. లేకపోతే నీ కర్మ అన్నాడు దరిద్రుడు. లక్షాధికారి నెత్తున పిడుగుపడ్డట్టయింది. అతను లోగడ అక్రమంగా స్వాధీనపరుచుకున్న ఆస్తులు ఎవరివి వారికి ఇచ్చేసి అధిక వడ్డీలు పుచ్చుకున్న వారికి డబ్బు తిరిగి ఇచ్చి దొంగ వ్యాపారాలు కట్టిపెట్టి న్యాయంగా వ్యాపారం చేస్తూ తేలికపడిన మనస్సుతో జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా,
దరిద్రుడి వాక్కుకు అలాంటి మహిమ ఎలా వచ్చింది? అతను తన కాలమంతా శివాలయంలో ఉంటూ దేవుడి ప్రసాదం మీద బతుకుతూ ఉండటం వలన? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దరిద్రుడిలో మహిమ ఉన్నదనుకునేటందుకు ఆధారం లేదు. వాడు అన్న మాటలన్నీ నిజమైతే ఆ ఊరి వాళ్ళు వాణ్ణి ఎప్పుడో అందలం ఎక్కించి ఉందురు. అయితే నిస్వార్థంగా జీవించే వాడి మాటలు ఒక్కొక్కసారి నిజమవుతాయి. లక్షాధికారికి కొడుకు పుట్టటం అలాటిది. అయితే లక్షాధికారి ఆ దరిద్రుడిలో మహిమ ఉన్నదని ఎందుకు అనుకున్నాడంటే, ఎన్నో వేల దంపతులు ఎన్ని నోములు నోచినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంతో మంది దేవుళ్లకు మొక్కినా పిల్లలను కనలేక ఏ సాధువు ఇచ్చిన పండో తిని పిల్లలను కంటారు. ఆ సాధువులు నిజంగా మహిమగల వాళ్లే. ఆ లెక్క ప్రకారం ఈ దరిద్రుడికి మహిమ ఉండాలని లక్షాధికారి అనుకున్నాడు. అతని నమ్మకం అంతదాకా వచ్చినాక లేక లేక పుట్టిన పిల్లవాడి క్షేమం కోసం విధిగా తన జీవిత విధానమంతా మార్చుకోక తప్పలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సుబ్బయ్య నిజాయితీ రాసిన వారు ఆర్ భవానీ ప్రసాదరావు గారు. సూళూరు పట్టణం దగ్గర ఒక గ్రామంలో సుబ్బయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెల్లవారి లేచి గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి రూ. 2 సంపాదించేవాడు. ఆ రూ. 2 ఒకటి తల్లికి ఇచ్చి ఇంకొకటి తను ఉంచుకుని అపర్ణాహం వేళ మంచి దుస్తులు వేసుకుని సూళూరు పట్నం వీధుల్లో సవారీ చేసేవాడు. అతన్ని చూసి సూళూరులో అందరూ శ్రీమంతుడనుకొని సుబ్బయ్య ప్రభువు అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఒక విదేశీ వ్యాపారి ఖరీదైన జరీ బట్టల మూటతో వచ్చి సూళ్లూరులో ఒక చీర కూడా అమ్మలేకపోయాడు. ఎందుకంటే అతని దగ్గర రూ. 1000కు తక్కువ ఖరీదు చేసే సరుకు లేదు. అతని సరుకు చూసిన వారు, ఇలాంటివి సుబ్బయ్య ప్రభువు తప్ప ఇంకెవరూ కొనలేరు అన్నారు వర్తకుడితో. వర్తకుడు సుబ్బయ్య వచ్చే చోటు తెలుసుకుని వేచి ఉండి అతను గుర్రం మీద రాగానే ఆపి వినయంగా తన సంగతి చెప్పి ఒక్క వస్తువైనా కొని తాను సూళూరు ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం ఉండేటట్టు చేయమన్నాడు. సుబ్బయ్య దర్పంగా ఒక చీరను ఒక రవికె ముక్కను ఏరుకుని రేపు ఇదే చోటికి ఇదే వేళకు వస్తాను. అప్పుడు ఇవి కొనుక్కొని డబ్బు ఇస్తాను అన్నాడు. అయితే సుబ్బయ్య వర్తకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం సాధ్యం కాదు. అతను ఇక సూళ్లూరు వీధుల్లో ముఖం చూపించలేడు. అతను చేసేది లేక ఆ రాత్రి ఇల్లు విడిచి దూరంగా అడవులు కొండలు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. అడవిలో ఒకచోట కాకడా వెలుగులో ఇద్దరు మనుషులు తగువులాడుకోవటం అతనికి కనపడింది. వాళ్ళ దగ్గర ఒక మూట ఉన్నది. వాళ్ళ మాటల వల్ల సుబ్బయ్యకు తెలిసిందేమంటే ఆ అడవిలో ఎవరో రాజకుమారుడు డేరా వేశాడు. అతని దగ్గర నుంచి ఈ ఇద్దరు ఆ మూటను దొంగలించుకు వచ్చి ఎక్కువ కష్టపడినది నేనంటే నేనని, నాకు పెద్దవాటా రావాలంటే నాకు రావాలని పేచీ పడుతున్నారు. అన్ని జంతువుల అరుపులు అనుసరించగల సుబ్బయ్య దొంగలకు సమీపంగా ఉన్న ఒక పొదచాటున చేరి పెద్ద పులిలాగా గాండ్రించాడు. అది విని దొంగలిద్దరూ హడలి పారిపోయారు. సుబ్బయ్య కాకడాను ఆర్పేసి పులిలాగా గాండ్రిస్తూ ఆ మూట తీసుకుని రాజకుమారుడి డేరాకు వెళ్ళాడు. రాజకుమారుడు ధనం మూట తీసుకుని జరిగిన సంగతి తెలుసుకుని అతనికి నిజాయితీ సుబ్బయ్య అని బిరుదు ఇచ్చి ఆ మూటను అతనికే ఇచ్చేశాడు. ఆ మూటలో 4,000 నగదు ఉన్నది. మర్నాడు ఉదయం సుబ్బయ్య మామూలుగానే కట్టెలు కొట్టి అమ్మి మధ్యాహ్నం దాటాక సుబ్బయ్య ప్రభువు అవతారంలో గుర్రం మీద మహా టీవీగా సూళూరు పట్టణం వెళ్లి వ్యాపారి వద్ద 1500కు చీర రవిక కొన్నాడు. తర్వాత వాటిని ఏం చెయ్యాలా అన్న సమస్య వచ్చింది. బారకూరి రాజకుమార్తె చాలా అందగత్తె అని తాను విని ఉన్న సంగతి అతనికి గుర్తుకు వచ్చింది. వ్యాపారి చేతనే ఆ చీరను రవికెను ముచ్చటగా పొట్లం కట్టించి, మీరు బారుకూరు వెళ్లి వీటిని అక్కడి రాజుకిచ్చి సూళూరు నగరం నిజాయితీ దత్త యువరాజు రాజకుమారికి కానుకగా పంపినట్టు చెప్పండి అన్నాడు. ఈ పని చేసి పెట్టినందుకు గాను సుబ్బయ్య వ్యాపారికి దారి ఖర్చులు వాటి నిమిత్తం మరో 500 ఇచ్చాడు. వ్యాపారి సుబ్బయ్య చెప్పినట్టే బారుకూరు వెళ్లి చీరను రవికను అక్కడి రాజకుమార్తెకు అందచేశాడు. ఆమె వాటిని చూసి ముచ్చటపడి వ్యాపారికి ఒక మణి ఇచ్చి తనకు కానుక పంపిన వారికి దాన్ని ఇయ్యమన్నది. వ్యాపారి మళ్లీ సూళూరు వచ్చి పట్టణ వీధిలో సుబ్బయ్యను కలుసుకుని రాజకుమారి ఇచ్చిన మణిని ఇచ్చాడు. సుబ్బయ్య దాన్ని తీసుకోక నేను తొందర పని మీద పోతున్నాను.
అందుచేత మీరే ఈ మణిని తీసుకుపోయి ఇది బారకూరు రాజు కానుకగా పంపినట్టు చెప్పి ఈ నగరం రాజుగారికి ఇయ్యండి అని గుర్రాన్ని దౌడు తీయించాడు. వ్యాపారి తెచ్చిన మణిని చూసి సూళూరి రాజు, యువరాజు ఎంతో ఆశ్చర్యపడి సంగతంతా తెలుసుకొని రేపు ఆ సుబ్బయ్య ప్రభువును ఇక్కడకు తీసుకురా అన్నారు. మర్నాడు సుబ్బయ్య వ్యాపారి వెంట రాజభవనానికి వెళ్లి వినయంగా రాజుకు రాజకుమారుడికి నమస్కరించాడు. రాజకుమారుడు అతన్ని గుర్తుపట్టి, "నువ్వా సుబ్బయ్య? నీ పేరు నిజాయితీ దత్త యువరాజు అని ఈ వ్యాపారికి చెప్పావట. ఎందుకు?" అని అడిగాడు. "నాకు గొప్ప వేషం వేయాలని మోజే తప్ప నా వృత్తి చిన్నది. నేను వేసే వేషం వల్ల కలిగే లాభాలను తగిన వారికే అందనిద్దామని ఇలా చేశాను. నాకు నిజాయితీ బిరుదు ఇచ్చిన యువరాజు మీరే కదా" అన్నాడు సుబ్బయ్య. "అయితే ఆ లాభంలో నువ్వు కొంత భాగం పంచుకోక తప్పదు" అన్నాడు రాజుగారు. సూళూరు యువరాజుకు, బారకూరు రాజకుమార్తెకు అడగాలని వాళ్ళు అనుకున్నదే. నిజాయితీ దత్త యువరాజు పంపిన కానుక చూస్తూనే రాజకుమారి అతన్ని వరించింది. అందుచేత యువరాజే వచ్చి అడిగేసరికి సంబంధం కుదిరింది. ఇద్దరికీ వివాహం అయిన సమయంలోనే సుబ్బయ్య రాజకుమారి చెలికత్తెను పెళ్లాడక తప్పలేదు. సోనాపూర్లో అద్భుతం. రాసినవారు ఏసీ సర్కార్ గారు. సీతను రాముడికిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. రాముడు సీతను తన ఇంటికి తీసుకుపోయి సుఖంగా జీవించసాగాడు. ఇది రామాయణ కథ కాదు సుమండి. ఈ సీత వీరనగరకు చెందిన మంగళదాసు అనే రైతు కూతురు. అతను స్థితిమంతుడు. సీత అతని కూతురు. ఆమె కన్నా 4 పెద్దవాడు ఆమె అన్న హీరాదాసు. సీతకు 16 ఆమెను సోనాపూరు రైతు అయిన రవిదాసు కొడుక్కు రామదాసుకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన ఏడాదికి రామదాసు తండ్రి చనిపోయాడు. రామదాసు జ్ఞాతులు ఏవో వ్యాజాలు తెచ్చి అతనికి తండ్రి ఆస్తి దక్కకుండా చేశారు. అతను సోనాపూరు పంచదార ఫ్యాక్టరీలో పనివాడుగా చేరి శ్రమ చేయసాగాడు. సోనాపూర్ భూములు శ్రేష్టమైనవి. అక్కడ చెరుకు బాగా అయ్యేది. దూరాన ఉండే పంచదార మిల్లుల వాళ్ళు ఇక్కడి చెరుకు కొనుక్కుపోయేవారు. కాలక్రమాన సోనాపూర్లో ఒక పంచదార మిల్లు వెలిసింది. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి చేరారు. అందులో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సోనాపూర్ పారిశ్రామిక కేంద్రం కాగానే కుదువ దుకాణాలు వచ్చాయి. జూదపు కొంపలు వచ్చాయి. సారా దుకాణం కూడా వెలిసింది. సీతకు ఒక కొడుకు పుట్టాడు. రాముడి సంపాదన ఆ కుటుంబం సుఖంగానే బతకటానికి సరిపోతున్నది. అయితే రాముడి చుట్టూ దుష్ట స్నేహితులు చేరారు. అతనికి వాళ్ళు తాగుడు అలవాటు చేశారు. అతని సాటి పనివారిలో హలధరుడు అనేవాడు తన ఖర్చుతో రాముడి చేత తాగించి అలవాటు చేశాడు. ఆ తర్వాత రాముడి సంపాదనతో ఇద్దరు తాగసాగారు. సీతకు కొడుక్కు కడుపు నిండా తిండి లేకుండా పోయింది. పరిస్థితి రోజురోజుకు విషమించసాగింది. రాముడు వారాంతంలో తన జీతం డబ్బులన్నీ సారా దుకాణంలో ఖర్చు చేసి ఇంటికి తప్పతాగి వచ్చేవాడు. ఆకలితో బిడ్డ ఏడుస్తుంటే భరించలేక సీత ఒక మోతుబరి ఇంట్లో పైపనికి కుదురుకొని తాను కూడా సంపాదించసాగింది. అయితే రాముడు భార్యను తిట్టి చావకొడతానని బెదిరించి ఆమె నగలు కుదువ పెట్టి తన స్నేహితులతో కలిసి తాగేసేవాడు. ఒక్కొక్కసారి అతను సీతను అకారణంగా కుట్టేవాడు. నిజానికి సారా దుకాణం మూలంగా సోనాపూర్లో అన్ని కుటుంబాలు అంతో ఎంతో అశాంతికి గురికావటం జరిగింది. శ్రామిక కుటుంబ జీవనం నరకప్రాయమైంది. సీత ఈ బాధ భరించలేక ఒక రోజున కొడుకుతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె తన పరిస్థితి అంతా తన అన్నయ్యన హీరాదాసుకు రహస్యంగా చెప్పింది. వాళ్ళిద్దరూ ఈ సంగతి తమ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. సీత చెప్పకుండా వచ్చినందుకు ఆమెతో పాటు రామదాసు రానందుకు తండ్రి ఆశ్చర్యపడ్డాడు. తల్లి సీతను చూసి ఆమె చిక్కిపోయినందుకు విచారించింది. తనకు ఒంట్లో అంత బాగాలేదని, విశ్రాంతి కోసమే వచ్చానని సీత తల్లితో అన్నది. హీరాదాసు తన మిత్రుడైన రూపేశుడికి తన చెల్లెలి పరిస్థితి గురించి పూర్తిగా తెలియచేస్తూ ఉత్తరం రాశాడు. రూపేశుడు చాలా సూక్ష్మబుద్ధి కలవాడు. అతనికి కొంత ఇంద్రజాలం కూడా తెలుసు. అతను వారం రోజులలోగా హీరాదాసు ఇంటికి వచ్చాడు. స్నేహితులిద్దరూ కూర్చొని రాముడి తాగుడు మాన్పించటానికి మంచి ఉపాయం ఆలోచించారు. ఉపాయమంటూ దొరకాలి కాని మీ రామదాసునే కాదు, సోనాపూర్ శ్రామికులందరి చేత తాగుడు మాన్పించనా అన్నాడు రూపేశుడు. అన్ని వ్యసనాలలోకి తాగుడు మహా చెడ్డది. పేదవాళ్లకు అది చేసే హాని అంతా ఇంత కాదని అతని ఉద్దేశం.
3 రోజులు గడిచేసరికి అతనికి ఒక ఉపాయం తట్టింది. అతను హీరాదాసు వెంట ఆ గ్రామంలో ఉండే తగరపు పనివాడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన పేరు యదునాథుడు. మంగళదాసుకు మిత్రుడు. యదుమామ, నా స్నేహితుడికి ఒక మాయా వస్తువు అతి రహస్యంగా చేసి ఇయ్యాలి. అత్తకు కూడా చెప్పరాదన్నమాట అన్నాడు హీరాదాసు. అంత రహస్యమైతే ఎందుకు చెబుతానురా? ఇంతకు ఏమిటా కావలసిన వస్తువు? అన్నాడు యదు. వాళ్లకు కావలసినది గరాటి. మామూలు గరాటి కాదు, మాయ గరాటి. ఒక గరాటిలో మరొక గరాటి అతికించాలి. రెండో గరాటి పైదానికన్నా కాస్త చిన్నదిగా ఉంటుంది. కానీ పైభాగంలో రెండు ఒకే వ్యాసంలో కలిగి ఉంటాయి. పై గరాటీ తోకలోకి లోపలి గరాటీ తోక అమరి ఉంటుంది. పైకి చూడటానికి ఒకే గరాటీలాగా కనిపించాలి. పై గరాటీ పైభాగంలో చిన్న బెజ్జం ఉండాలి. ఈ మాయ గరాటీ తయారైన మీదట రూపేశుడు దాని తోక కింద తన చూపుడు వేలు అడ్డం పెట్టి దాని నిండా నీరు పోశాడు. తర్వాత అతను బెజ్జానికి బొటనవేలు అడ్డుపెట్టి తోకకు అడ్డంగా ఉన్న చూపుడు వేలు తీసేశాడు. గరాటీలోని నీరు కింద కారిపోయింది. బొటని వేలిని బెజ్జం మీది నుంచి తీయగానే అతను గరాటీ పైన ఉన్న తడి అంతా శుభ్రంగా తుడిచి గరాటీని హీరాదాసు పొట్ట సమీపంలో ఉంచి దగ్గు అన్నాడు. హీరాదాసు దగ్గాడు. వెంటనే గరాటీలో నుంచి మళ్ళీ నీరు కారింది. ఎలా ఉంది ట్రిక్కు అన్నాడతను. ఇంద్రజాలంగా బాగానే ఉంది. దీనితో తాగుబోతులను ఎలా మరమ్మత్తు చేస్తావు అన్నాడు హీరాదాసు. తొందరపడకు, అంతా నువ్వే చూస్తావు అన్నాడు రూపేశుడు. ఇది జరిగిన కొద్ది రోజులకు సోనాపూర్ పంచదార ఫ్యాక్టరీ సమీపంలో మర్రి చెట్టు కింద ఒక ముసలి సాధువు, ఆయన యువక శిష్యుడు కూర్చున్నారు. త్వరలోనే వారి చుట్టూ జనం మూగి సలహాలు మందులు అడగసాగారు. ఒకడు తలనొప్పికి మందు అడిగాడు. సాధువు ఏదో పొడి ఇచ్చి తన కమండలంలోని మంచినీళ్లు తాగించాడు. తలనొప్పి కొద్దిసేపట్లోనే పోయింది. ఆ మనిషి సాధువు కాళ్ల మీద పడ్డాడు. స్వామీ, మీరు సాక్షాత్తు భగవంతుడే అంటూ. నేను భగవంతుణ్ణి కాదు నాయనా, కాని భగవంతుడు పంపగా వచ్చాను. ఇక్కడ ఈ కాలంలో ఇన్ని రకాల రోగాలు ప్రబలటానికి కారణం తెలుసా? తాగుడు. దాని మూలాన కడుపులో విషం పేరుకొని రకరకాల రోగాలు కలిగిస్తుంది అన్నాడు. జనంలో కూర్చొని ఉన్న హలధరుడు ఈ మాట ఒప్పుకోక, అదేమిటి, దేవతలు సోమరసం తాగేవారు, అది సారా కాదా అన్నాడు. సోమరసం సారా కాదు, మనం దేవతలమూ కాము అన్నాడు సాధువు. సారా వల్ల జబ్బేమిటి, మేం కష్టపడి పనిచేస్తాం, తాగితే మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది అన్నాడు హలధరుడు. నువ్వు 1000 చెప్పు, తాగుడు వల్ల రోగం వచ్చి తీరుతుంది, కావలిస్తే రుజువు చేస్తాను అని సాధువు తలనొప్పి వచ్చిన వాణ్ణి దగ్గరకు రమ్మని తన శిష్యుడి సంచి నుంచి ఒక గరాటీ పైకి తీసి దాన్ని ఆ మనిషి పొట్టకు ఆనించి చిన్నగా దగ్గమన్నాడు. ఆ మనిషి దగ్గగానే గరాటీ తోక నుంచి నల్లని ద్రవం బయటకొచ్చింది. ఈ అద్భుతం చూసి అందరూ నిర్ఘాంతపోయారు. తాగే ప్రతి వాడిలోనూ ఇలాంటి విషం ఉంటుందని నిరూపించగలను. ఇది ప్రాణాలు తీస్తుంది. దీని నుంచి బతికి బయటపడగోరే వారికి నేను దివ్యమైన ఔషధం ఇచ్చి ఈ విషాన్ని వెరిచేస్తాను అన్నాడు సాధువు. మర్నాటి నుంచి సాధువులో గురి కుదిరిన వాళ్ళు వచ్చి తాగుడు మానేస్తామని దివ్యౌషధం తీసుకున్నారు. సాధువు తాలూకు మనుషులు సారా దుకాణం మీద ఒక కన్ను ఉంచి మందు పుచ్చుకున్న వారిలో ఎవరెవరు మళ్లీ వెళ్లి తాగారో గమనించారు. అలాంటి వాళ్లను సాధువు గరాటితో పరీక్షించినప్పుడు దాని నుంచి నల్లని విషం వచ్చింది. నిజంగా తాగటం మానేసిన వాళ్లను పరీక్షిస్తే గరాటి నుంచి స్వచ్ఛమైన నీరు వచ్చింది. సాధువు ప్రారంభించిన ఈ ఉద్యమం ఎంత బాగా సాగిందంటే సారా అమ్మకం అకస్మాత్తుగా పడిపోయింది. చాలా కుటుంబాలలో శాంతి సౌఖ్యాలు మళ్లీ నెలకొన్నాయి. మారిపోయిన వారిలో రామదాసు కూడా ఉన్నాడు. సీత వెళ్లిపోయినాక అతను చాలా మనోవేదన అనుభవించి చివరకు సాధువు శరణుజొచ్చాడు. సారా వ్యాపారికి హలధరుడికి సాధువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. 2 వారాలుగా సారా అమ్మకాలు లేవు. తాను లోగడ ఇద్దరిని హత్య చేసి పట్టుబడకుండా తప్పించుకున్నానని, ఈ సాధువును కూడా హత్య చేస్తానని హలధరుడు సారా వ్యాపారితో అన్నాడు. దుకాణం నౌకరు ఇది విని వెళ్లి సాధువుకు పోలీసులకు కూడా చెప్పాడు. ఆ రాత్రి హలధరుడు సాధువును చంపటానికి వచ్చినప్పుడు సాధువు పడుకొని ఉండవలసిన చోట గుడ్డల మూట మీద దుప్పటి కప్పి ఉండటమే కాక హలధరుడు పోలీసులకు కత్తితో సహా దొరికిపోయాడు.
హలధరుడు పాత నేరస్తుడని, వాడు రంజిత్, కాలు అనే పేర్లతో కూడా తిరిగాడని బయటపడింది. సాధువు రూపేశుడు అతను మొత్తం మీద సోనాపూర్ ఫ్యాక్టరీ పరిసరాలలో తాగుడు లేకుండా చేశాడు. రామదాసు తన అత్తవారి ఊరు వెళ్లి సీతకు క్షమాపణ చెప్పుకున్నాడు. తర్వాత వాళ్ళ సంసారంలో ఎలాంటి ఛిద్రమూ తల ఎత్తలేదు. మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.